ఆలోచించుకుంటున్నాం. ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన, లోకములో పుట్టిన. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన, లోకములో పుట్టిన. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చిన, లోకములో పుట్టేనా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆచారాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి ఇశ్రాయేలీలను ఆదర్శంగా చేసుకున్నటువంటి నేటి క్రైస్తవులు ఆచారాలను ఆచరించటంలోనే ప్రధానమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. లేకపోతే ప్రియులరా, ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి డిసెంబర్ 25వ తారీఖున యేసు పుట్టాడు అనేటువంటి భ్రమలో ఉండి యేసు 25వ తారీఖున నేడు యేసు మన కోసం పుట్టెను అనేటువంటి ప్రచారము చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ లోకమునకు కళ్ళు తెలిపించవలసినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. 25వ తారీఖున యేసు పుట్టాడు అని అంటున్నటువంటి ఈ మాటను అలా ఉంచితే, అసలు యేసు ఈ లోకంలో పుట్టాడా లేదా వచ్చాడా? వాస్తవం ఏంటి? ఒకవేళ 25వ తారీఖున పుట్టాడు, ఒకవేళ యేసు ఈ లోకంలో పుట్టాడు అని తెలిస్తే ఆ పుట్టిన పుట్టుక ఎన్నడు అనేది ప్రశ్నించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఆయన పుట్టలేదు అనేటువంటి విషయం తెలిస్తే అసలు ఇక డేట్లను వెతికేటువంటి ప్రసక్తే, ఆ అవకాశమే ఉండదు. కనుక యేసు లోకములోనికి వచ్చాడా లేదా లోకములో పుట్టాడా? ఈ విషయాన్ని తేల్చుకోవటానికి బైబిల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలని మనం పడపోయవలసినటువంటి అవసరం ఉంది. అందులో మొదటగా మనం ఏం చేస్తాము అనంటే, యేసుక్రీస్తు శరీర జీవితానికి ప్రత్యక్ష సాక్షులు, అలాగే సంఘానికి పునాదులు, మరి సత్యానికి స్తంభములు అయినటువంటి మొదటి శతాబ్దపు సంఘం, క్రైస్తవ సంఘం. వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏంటి అని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలను గనక మనం చూడగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ
ఆ దేవుని ఆలయములో ఉన్నటువంటి సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే సత్యం ఏదైనా ఉన్నది అంటే అది సంఘము చేత సాక్షాత్కరించబడాలి అని. సత్యం ఏదైనా ఉన్నది అనంటే అది సంఘము వలన బయలుపరచబడింది అని. సత్యం ఏదైనా వెలువడింది అనంటే అది సంఘము వలననే అని. ఆ సంఘం వలననే సత్యం వెలువడింది, ఆ సంఘం వలననే ఆ సత్యం బయలుపరచబడింది, ఆ సంఘము వలననే ఆ సత్యం ఈ దినమున మన మధ్యలోనికి వచ్చింది. ఇప్పుడు సత్యం ఏదైనా ఉన్నది అనంటే దానికి ప్రామాణికత ఎవరి నుండి తీసుకోవాలి? ఎవరు చెప్పింది ప్రామాణికత అనంటే పిల్లరా, ఇదిగో ఆనాటి సంఘము చెప్పినటువంటి మాట ప్రామాణికత అని అంటున్నారు. సత్యం అనగా వాక్యం అనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ వాక్యము అనేటువంటిది ఆ సంఘము బయలుపరిచింది అని అంటున్నారు. పిల్లరా, అలా సత్యమునకు ఆధారము, ఆధారం అంటే తెలుసుందండి, పిల్లర్ లేదా పునాది. అసత్యం అనేటువంటిది పునాదిగా ఉన్నటువంటి ప్రారంభ సంఘము ద్వారా లోకానికి వెల్లడయింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సత్యమునకు ఆధారమైనటువంటి సంఘము చెబుతున్నటువంటి మాట ఈ 16వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏమంటున్నాడు చూడండి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఏమంటున్నాడండి, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది అంటే ఆక్షేపణ లేనటువంటిది, ఏ విధమైనటువంటి కాంప్లైంట్స్ లేనటువంటి భక్తి గొప్పది అని చెబుతూ ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన అంటే క్రీస్తు. సశరీరుడుగా అంటే ఒక మంచి శరీరమును ధరించుకున్నటువంటి వాడుగా ఎదుగో ప్రత్యక్షమయ్యను అని అంటున్నాడు. శరీరము ధరించుకొని పుట్టేనా, శరీరము ధరించుకొని ప్రత్యక్షమాయన. ప్రత్యక్షమాయను, ప్రత్యక్షమాయను అనేటువంటి మాటకున్నటువంటి అర్థం ఏంటి? పుట్టేను అంటే అర్థం ఏంటి అసలు? పుట్టేను అనంటే పుట్టుట అనంటే అప్పటి వరకు లేనిదిగా అప్పుడు మాత్రమే వచ్చినదిగా ఏదైతే మనకు కనబడుతుందో. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పటి వరకు లేనిదిగా అప్పుడు మాత్రమే వచ్చినదిగా, లేదా అప్పుడు మాత్రమే బయలుపడినదిగా, అప్పుడు మాత్రమే కనబడినదిగా, అప్పుడు మాత్రమే వేరైనదిగా, అప్పుడు మాత్రమే ప్రత్యేకింపబడినదిగా ఏదైతే కనబడుతుందో దానిని పుట్టుట అని అంటారు. దానిని పుట్టుట అని అంటారు. ఇప్పుడు ఒక శరీరం గురించి మనం ఆలోచిస్తే, నాదై ఉన్నటువంటి ఈ శరీరము 38 సంవత్సరాల క్రితము నా తల్లిలోనో నా తండ్రిలోనో మమేకమై ఉన్నది, అంతే కదా. అప్పుడు రమేష్ది అనబడుచున్నటువంటి శరీరం ప్రత్యేకంగా మీకేమీ కనబడలేదు. అందులో మమేకమై ఉన్నటువంటి ఆ శరీరము ఒకానొక సమయములో అందులో రూపింపబడి ప్రత్యేకింపబడి బయటికి వచ్చింది. ఇలా ప్రత్యేకింపబడింది ఏదైతే ఉంటుందో అది పుట్టింది.
అందరూ బాగా అర్థం చేసుకోవాలి. అప్పటి వరకు లేనిది అప్పుడు మాత్రమే వచ్చింది. ఏదైతే ఉంటుందో అది పుట్టింది అని. పిల్లరా, వచ్చింది అనంటే ఆ వచ్చిన అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే ఇందాక చెప్పినట్టుగా ఒక దానిలో నుండి ప్రత్యేకింపబడింది, మనకు కనబడినట్లుగా ఆవిష్కరించబడింది, దానిని పుట్టుట అని అంటారు. మరి ప్రత్యక్షమవ్వటము అనంటే అప్పటికే ఉండినదిగా, అంతకు ముందే ఉండినదిగా, అవసరమైనప్పుడు మనకు కనబడినట్లుగా రావటం ప్రత్యక్షత. పుట్టుకకి ప్రత్యక్షతకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, పుట్టుకలో అంతకుముందు ఉండదు, అప్పుడు మాత్రమే ఉంటుంది, అది పుట్టుక. ప్రత్యక్షతలో అంతకుముందు ఉంటుంది కానీ నీకు కనబడదు. అంతకుముందు ఉంటుంది, నీకు కనబడదు. అంతకు ముందు ఉండి ఇప్పుడు నీకు కనబడున్నట్లుగా రావటాన్ని ప్రత్యక్షత అని అంటారు. ఈ రెండింటి వేరియేషన్ మీకు అర్థమైంది కదండి. ఈ రెండింటి తేడా మీకు అర్థమైతే ఇప్పుడు ఈ మాట, ఈ వాక్యం మనకు సులభంగా అర్థమవుతుంది. యేసు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అనంటే శరీరము కలిగి పుట్టెను అని దాని అర్థమా? శరీరము కలిగి ఈ లోకమునకు కనబడెను అని దాని అర్థమా? శరీరము కలిగి కనబడెను అని దాని అర్థం. అలా శరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. రాకడ పోకడ ఆ మధ్యన ఉన్నటువంటి ఆయన జీవిత సమాచారం అంతయు కూడా ఇక్కడ సంక్షిప్తంగా 5-6 మాటలలో రాయబడటం జరిగింది. కంప్లీట్ సమాచారం చూడండి. ఇక్కడ ఆయన రాకడ ఉంది, ఆయన ఏమని ప్రకటించబడినో ఉంది, ఆయన ఏం చేసిందో ఉంది, ఆయన మరలా ఏమైపోయాడో ఉంది. టోటల్ సమాచారం అంతా కూడా అక్కడ ఉంది. మెసేజ్ అంతా ఉందండి. ఇది చెప్తే సువార్త అయిపోయినట్టే. ఏమన్నట్టు చూడండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సరే, ఇక్కడ ఎన్ని మాటలు ఎన్ని ఉన్నా ఇక్కడ మనం తీసుకోవాల్సిన, మనకు కావలసిన ప్రస్తుత పాఠానికి కావాల్సిన మాట ఏంటంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ప్రత్యక్షుడయ్యాడు అంటే పిల్లరా, అప్పటి వరకు లోకానికి ఆయన ఎవరో తెలియదు, ఎలాగుంటాడో చూడలేదు, లోకం ఎరగలేదండి. లోకము చూడనంత మాత్రాన ఆయన లేడు అని అనుకుంటే ఎలా? తప్పు కదా, తప్పు కదండి. ఇప్పటికీ మన్మోహన్ సింగ్ని నేను ప్రత్యక్షంగా చూడలేదు. అలాగైనా ఆయన పుట్టలేదు అని అనుకుంటే పొరపాటు. సరే, మీడియా ద్వారా చూస్తున్నాం కావచ్చు, కానీ 720 కోట్ల మందిని అయితే నేను మీడియాలో చూడలేదు కదా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూడలేదు కదా, వాళ్ళు ప్రొజెక్ట్ చేయబడలేదు కదా ఎక్కడ. అలాగని వారిని చూడనంత మాత్రమున 720 కోట్ల మంది లేరు అని అనుకుంటే కూడా నేను పొరపాటు చేసినటువంటి వాడు అంటారు. అంటే నాకు కనబడనంత మాత్రమున, నేను చూడనంత మాత్రమున ఆయన లేడు, పుట్టలేదు అని అనుకుంటే
పొరపాటు. కనుక పిల్లరా, 2000 సంవత్సరాలకు పూర్వం లోకం ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు. ఏమండి, ఆయన శరీరంతో వస్తేనే ఎరగని లోకం ఇది. ఆయన వారి మధ్య ఉన్నా గుర్తించని లోకం ఇది. ఆయన వారి మధ్యకు వచ్చినప్పుడే ఎరగకుండా ఉన్నటువంటి ఈ లోకం ఆయన రానప్పుడు మాత్రం ఎరుగుతుంది అని అనుకుంటే అది అతిశయమే, అతిశయోక్తి. పిల్లరా, లోకము ఆయనను ఎరగలేదు, ఎలాగూ ఎరగలేదు. ఒకవేళ ఎరగాలని ప్రయత్నం చేసినటువంటి వారికి సహితం కనిపించేటువంటి అవకాశం అప్పుడు లేదు. కనుక పిల్లరా, లోకానికి ఆయన కనబడలేదు, లోకమునకు ఆయన పిల్లరా ప్రత్యక్షము అవలేదు. కనుక కనబడనంత మాత్రమున, ప్రత్యక్షత కానంత మాత్రమున ఆయన లేడు, అప్పటికి ఆయన లేడు అని అనుకోవటం అజ్ఞానం. ఏమండి, అజ్ఞానం. ఈరోజు ఏ ఆధారము లేనటువంటి ఈ 25వ తారీఖున యేసు పుట్టాడు అనేటువంటి, నేడు రక్షకుడు మన కోసం పుట్టాడు అనేటువంటి మాట ఇంటింట ప్రచారము చేసి లోక ప్రజలతో పాటుగా క్రైస్తవులైనటువంటి వారు కూడా తన అజ్ఞానాన్ని ప్రకటించుకుంటున్నారు. యేసును ప్రకటించడం కాదు, అక్కడ తమ అజ్ఞానాన్ని ప్రకటించుకుంటున్నారు. ఏమంటే, నోరు తెరచి పెదవులతో ఉచ్చరించిన ప్రతిసారి వెల్లడయ్యేది అజ్ఞానం. ఎందుకంటే యేసు ఈ డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని నువ్వు అన్నావు అనుకో, వెంటనే ఇతర మతస్థులైనటువంటి హైందవ సోదరులు వారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీ దేవుడు ఎవరు అని అన్నారనుకోండి, నా దేవుడు యేసయ్య అని అంటారా? నేనే కనిపిస్తున్నాను. నిజంగా చెప్పండి, సోకాల్డ్ క్రిస్టియన్స్ ఏమంటారు? మీ దేవుడు ఎవరు అంటే ఏమంటారు? ఏంటి మళ్ళీ అలా మా దేవుడు యేసయ్య అని అంటారా లేదా? యేసయ్య అని అంటారు. రైట్. తర్వాత మీ దేవుడు యేసయ్య కదా, చాలా సంతోషం. అయితే మీ దేవుడు ఎప్పుడు పుట్టిండు అని అడుగుతున్నాను. ఏమంటారు? డిసెంబర్ 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున ఈ లోకంలో పుట్టిండు. అంతేనా? అంటే మీ దేవుని కంటే మా దేవుడే సీనియర్ అంట. మీ దేవుని కంటే మా దేవుడే పెద్దవాడు. మీ దేవుడు అంటే వాళ్ళ దేవుళ్ళ లిస్టులు వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది ఇన్ని యుగాల క్రితం, ఈ కలియుగంలో, ఈ దాబార యుగంలో, ఈ యొక్క వాళ్ళ యుగాల పేర్లు చెప్తారు కదండి. అంటే మా దేవుడు లక్షల సంవత్సరాల క్రితమే పుట్టాడు. మీ దేవుడు వచ్చి 2000 సంవత్సరాలే. అంటే మా దేవుడే పెద్ద అని అన్నప్పుడు మన క్రైస్తవులు అంటే కిక్కురు మనకుండా సువార్తీరుతో ఈరోజు సరిపోయిందని చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు. ప్రియులారా, కనుక మాట్లాడేటప్పుడు కాస్త స్పృహ ఉంచుకోవాలి. ఏమండి, తెలిసిందే చెప్పాలి. ఒకవేళ తెలియకపోతే మౌనంగా ఉండాలి, తెలుసుకొని చెప్పాలి. కుతూహలం ఉంటే తెలుసుకొని చెప్పాలి. కానీ తెలుసుకోకుండానే మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానపు మాటలు మాట్లాడి క్రైస్తవ్యానికి చేటు చేయకూడదు. క్రీస్తును అవమానపరచకూడదు. ఏమండి, బైబిల్ని ఒక అల్ప పుస్తకంగా మనం పరిచయం చేయకూడదు. పిల్లరా, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అంటే అది వరకే ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకుంది, అది వరకే ఉన్నాడు. ఇక లోకములోనికి వచ్చిన తర్వాత దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ఆరంభించాడు 30 ఏట. దానితో పాటుగా రోగులైనటువంటి వారిని కూడా స్వస్థపరుస్తూ వస్తున్నారు. అయితే జనులు
రాజ్య సువార్త కంటే కూడా రోగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నటువంటి ఆ తరుణములో నేను వచ్చినటువంటి ఉద్దేశం దెబ్బతినిపోతున్నది అనేటువంటి ఆ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి ప్రభు రోగులందరినీ వెంటబెట్టుకుని తన యొద్దకు గుంపులు గుంపులుగా వస్తున్నటువంటి ఆ తరుణములో తన సమయాన్ని వృధా చేసుకోవటం తనకి ఇష్టం లేక వారి యొద్ద నుండి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ వెంట ఉన్నటువంటి అనుచర గణంతో ఆ శిష్యులతో అంటున్నటువంటి మాటను గనక మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూడాలి. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనము. ఆయన నేను ఇతర పట్టణములలోను, యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను నేను పంపబడితినని వారితో చెప్పెను. ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఈ సువార్త ప్రకటింపబడు నిమిత్తమే నేను పంపబడితిని అనంటే అప్పటికే ఉంటే పంపబడ్డాడా, లేకుండానే పంపబడ్డాడా? ఏమండి? అప్పటికి ఉన్నాడు గనక పంపబడ్డాడు. ఈ మధ్యలో తెలంగాణ ఇష్యూ గురించి ఆయన ఎవరు ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పిసిసి వాళ్ళ ఇన్ఛార్జ్ అంటే దిగ్విజయ్ సింగ్ గారు హైకమాండ్ తోటి మరి ఇక్కడ విషయాలు ఏంటో తెలుసుకోవడం కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను సమన్వయపరచడం కోసం కానీ, అవునా, ఇక తదితరమైన కార్యకలాపాల కోసం మన సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ హైకమాండ్ వాళ్ళు ఆ దిగ్విజయ్ సింగ్ ని పంపిస్తూ ఉంటారు. అదేనా, పంపిస్తూ ఉంటారు అనంటే మరి ఆయన వాళ్ళు పంపించినప్పుడు ఆయన వస్తూ ఉంటాడు. మరి ఆయన వచ్చిన ప్రతిసారి పుట్టాడు అని మనం కేక్ కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఆయన వచ్చిన ప్రతిసారి పుట్టాడు అని మనం కేక్ కట్ చేస్తే ఆయన వయసు ఎంత అన్నమాట? అవునా? అంటే ఇప్పుడే పుట్టిన బుల్లోని వేస్తున్నాం మనం, అంటే ఇప్పుడు పుట్టిన బుల్లోడు తెలంగాణని ప్రకటిస్తున్నాడు అంటే చూడండి, మెసేజ్ ఎంత రివర్స్ అయిపోతుందో చూడండి. దిగ్విజయ్ సింగ్ గారు పంపబడుచున్నారు అని అంటే ఆయన అప్పటికీ పుట్టి బహుశా ఇప్పుడు ఆయనకి ఎంత వయసు ఉండొచ్చు? ఇంచుమించు ఒక 60-70 మధ్యలో ఉండుంటాడు. అంటే ఆయన పుట్టి ఇప్పటికే 60-70 సంవత్సరాలు అయ్యింది. 60-70 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి వాడుగా బ్రతుకుచూ ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్కి పంపబడుచున్నాడు. ఈ విషయం మీకు అర్థమవుతే ఇదిగో యేసు ప్రభు విషయంలో మాట్లాడినటువంటి మాట కూడా మనకి అర్థమవుతుంది. నేను పంపబడితిని అని అన్నాడు అనంటే ఆయన అప్పటికే పుట్టి ఉన్నాడు. ఆయన ఆయుష్ ఎంత? ఇది మనసులో పెట్టుకోండి, మనం వెతికేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. ఆయన ప్రత్యక్షమయ్యను అనేటువంటి మాటలు అప్పటికే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పంపబడెను అనంటే కూడా అప్పటికే ఆయన ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతున్నది. ఉన్నాడు. ఇంతకీ ఎక్కడున్నాడు ఆయన? ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఈ లోకములో ఉన్నాడా, మరేదైనా లోకములో ఉన్నాడా? యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త
3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. యేసు ప్రభువు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడట? పరలోకములో నుండి ఈ లోకములోనికి దిగి వచ్చేను అని అంటున్నాడు. దిగి వచ్చేను అని అంటున్నాడు. అంటే భూలోకము పరలోకమునకు ఎటువైపు ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దిగువన ఉంది అంటారర్థం. పరలోకం పైన ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. పైన పరలోకం ఉంది, క్రింద భూలోకం ఉంది. మరి యేసు ప్రభు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడట? పరలోకములో నుండి ఈ లోకములోనికి దిగి వచ్చేను అంటే మరి ఈ లోకములోనికి దిగి రాకమునుపు ఆయన ఏ లోకములో ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్నాడంటే పుట్టి ఉన్నాడా, పుట్టకనే ఉన్నాడా? పుడితేనే ఉండడానికి అవకాశం ఉంది. పుట్టి ఉన్నాడు. ఆయన పరలోకములో నుండి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఇంకేమన్నాడు అక్కడ? పరలోకములో ఉండు అంటే ఆయన ఉండే స్థలం ఏదనమాట? పరలోకములో ఉన్నాడు. బాగా ఆలోచించండి. అలాగే 6వ అధ్యాయం 68వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదము? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకములో నుండి దిగి వచ్చి తిని. ఎన్ని రెఫరెన్సులు చూడండి, ఎన్ని రెఫరెన్సులు. ఈ రెఫరెన్సులు అన్నిటిలో కూడా ఏం చెప్పబడుతున్నది? మనకి ఏం చెప్పబడుతున్నది? ఆయన అప్పటికే ఉన్నాడు. అవునా? ఆయన అప్పటికే ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్నటువంటి ఆయన పరము నుండి ఇహమునకు దిగి వచ్చాడు. దిగి వచ్చినటువంటి ఆయన ఒక శరీరమును అమర్చుకొని ఈ లోకమునకు ప్రత్యక్షమయ్యాడు అంటే కనబడటం. లోకములోనికి దిగి వచ్చి లోకమునకు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు అంటే శరీరముతో కనబడ్డాడు అని. శరీరముతో కనబడ్డాడు. ఎందుకంటే ఆత్మ కనబడదు గనక, ఆత్మ ఎలాగూ కనబడదు గనక శరీరముతో తనను తాను వారికి కనపరుచుకున్నాడు. నెక్స్ట్, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను మాట. చూడండి ఎంత బాగుందో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెననేటువంటి మాట. పుట్టిననేటువంటి మాట కాదు, వచ్చననేటువంటి మాట
వాక్యం నమ్మదగినది, ఆ మాట ఆ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన పాపులను రక్షించుటకు వచ్చెననేటువంటి మాట లేదా ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఏది నమ్మదగినది? వచ్చిండు అనేటువంటి నమ్మదగిందా? పుట్టిండు అనేటువంటిది నమ్మదగిందా? లోకములోనికి వచ్చెను అనేటువంటి మాట నమ్మదగినదా? లోకములో పుట్టెను అనేటువంటి మాట నమ్మదగినదా? ఏది నమ్మాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నమ్మాలండి? వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యము ఏమని చెబుతున్నదో దాన్ని నమ్మాలి. ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నదట? అక్కడ చెప్తున్నాడు, సూటిగా వాక్యమునే చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే వచ్చెనను మాట, లేదా మాట అని కూడా అంటలేడు అక్కడ, వచ్చెనను వాక్యం. అలా మాట అంటే మీరు ఎక్కడికో వెళ్తారని, వచ్చెనను వాక్యం నమ్మదగినది. ఇన్ని వచనాలున్నాయండి. ఎన్ని వచనాలున్నా ఎందుకు అవసరమైంది మన క్రైస్తవుల మెదడుకి ఎక్కదు. అనవసరమైనటువంటి చెత్త మాత్రం బోరడంతా కిక్కిరిసిపోతుందండి. అది ఏమంటే కిక్కిరిసిపోతుంది. అందులో ఉండలేక వాళ్ళ సమ్మతం లేకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ చెత్త. పిల్లరా రైట్. ఇంకొకటి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు మల్లికార్జున మీరు కట్టుకున్న మల్లికార్జున జనార్దన్ మీ ఇంటి గృహప్రవేశం ఎప్పుడు జరిగింది? అందారా? 2011. నువ్వు ఉన్నావు అప్పటికి? 2011లో డిసెంబర్ 14కి గృహప్రవేశం జరిగింది. ఆ గృహప్రవేశం చేసినటువంటి వారిలో అంటే వాళ్ళ డాడీ ఉంటాడు, వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ బావ ఉన్నాడు, అండ్ వాళ్ళ మేనత్తలు ఉన్నారు, ఇంకా బంధువులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరితో పాటు జనార్దన్ కూడా ఉన్నాడు. మొదటి కుడికాలు ముందు పెట్టి దాటినటువంటి వారిలో జనార్దన్ కూడా ఉన్నాడు. అంటే గృహప్రవేశము చేశాడు అనంటే మీరు ఆలోచించండి. ప్రవేశం చేసిన నాడే ఆ మొదటి కడప దగ్గర జనార్దన్ పుట్టాడా? ఏమండి? లేదా అప్పటికే పుట్టిన అప్పటి నీ వయసు ఎంత జనార్దను? ఇప్పుడు చెప్తే నీ వయసు ఎంత అప్పటిగా ఇప్పటికి? అంటే ఒక 20 అంతే. అంటే ఆ గృహప్రవేశం చేసేటప్పటికే జనార్దన్ వయసు ఎంత? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి వాడుగా గృహప్రవేశం చేశాడు. ప్రవేశించను గృహంలోనికి ప్రవేశించెను అంటే అప్పటికే పుట్టి 20 సంవత్సరాలు అయిన వాడుగా గృహప్రవేశం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువును గూర్చి? ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అంటే ఆయన మనం గృహప్రవేశం చేస్తాం, ఆయనే ప్రవేశం చేశాడు, లోక ప్రవేశం చేశాడు. లోక ప్రవేశం చేశాడు అంటే లోక ప్రవేశం చేసినప్పుడే నువ్వు ఆయన పుట్టాడు అని అనుకుంటే ఎలా? అప్పటికే పుట్టినవాడుగా ఉన్నవాడుగా ఈ లోకములోనికి ప్రవేశం చేశాడు. మనం గృహ ప్రవేశం చేసినట్లుగా ఆయన ఈ లోక ప్రవేశము చేశాడు.
డిక్లేర్గా ఇంకా వయసు ఎంతో ఇంకా మనకి ఇప్పటికీ తెలియలేదు. మొత్తానికి పుట్టాడు, పరలోకములో ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన పరలోకములో నుండి ఈ లోకములోనికి ప్రవేశము చేశాడు. శరీరాన్ని ధరించుకొని లోకమునకు కనబడినట్లుగా ప్రత్యక్షం అయ్యాడు. ఇంత చక్కగా ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయండి, ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. మనోళ్ళే ఇప్పుడున్నా ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినటువంటి ఈ రోజులలోనే క్రైస్తవ్యం చాలా మందమతితో ఉన్నది, చాలా మందమతితో ఉన్నది. మరి క్రీస్తు కాలం నాటికి అనగా 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇంకా ఎంత మందంతో ఉండి ఉండాలి? తోలు మందం కాదు, మెదడు మందం. ఏమండి? మెదడు మందం ఇంకెంత మందంతో ఉండాలండి? ఏమండి, మీకా గారు ఒక ప్రవచనాన్ని ఇచ్చారు. వీరు పట్టుకున్న ధర్మశాస్త్రంలో ఆ పుస్తకం ఉంది. వీరు చదివితే ఉన్నది ఉన్నట్లుగా ఎక్కాలి కదండి ఆ మెదడుకి. డ్రైనేజీలో చెత్త అడ్డం ఉంటే నీరెట్లయితే సైడ్ అయిపోతుందో, వీళ్ళ నరాలలో ఏమడ్డం ఉందో కానండి విషయం చూడేంటి ఎలా సైడ్ అయిపోయిందో, ఎలా సైడ్ అయిపోయిందో. ఆ రోజు ప్రభు గొప్పగా వారి మధ్య మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపడుతూ, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఈ మహానుభావుడు, ఈయనేంటి ఈయన వడ్లవాడు కాడా, ఇలా చెప్పుకుంటూ ఓహో ఆ ప్రవక్త ఈయననేమో అని చెప్పుకుంటూ ఇంకో మాట మాట్లాడుతున్నాడండి. మనోళ్ళకు ఆసరయ్యే మాట, మనోళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలకు ఆసరయ్యే మాట, వారి మందమతితో వారు చెప్పిన మాట మనోళ్లకు బాట. ఏమండి? మనోళ్లకు బాట. ఏమని చెప్పుకుంటున్నారు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 40, 41, 42 ఈ మాటలు మనం చూసుకున్నట్లయితే, జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మళ్ళీ ఇదో పెద్ద హిస్టరీ మనోళ్ళకి, పెద్ద మిస్టరీ అది. మళ్ళీ ఏమంటే ఆ ప్రవక్త అంటే ఎవరో కాదండి, మోషే గారు సూచించిన ప్రవక్త. వాళ్ళకు ఆ ప్రవక్త మోషే గారు ఎవరిని సూచించారో, సమూయేలు గారు ఎవరిని సూచించారో, మరి యేసు ప్రభు ఎవరో, ఈ డిఫరెన్షియేషనే తెలియదండి మనోళ్ళకి చాలా మందికి. ఇప్పటికీ తెలియదు. వాళ్ళకి అప్పటికి తెలియదు, వీళ్ళకి ఇప్పటికీ తెలియదు. ఆ ప్రవక్తయే అనేది. మరికొందరు ఈయన క్రీస్తే అనేది. మరికొందరు ఏమండి, వాళ్ళు మతిహీనంతో వారు మాట్లాడితే ఈనాడు ఉన్నటువంటి ఈ ముస్లిం ఈ సోంబేరిగాళ్ళు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో వాళ్ళు ఇశ్రాయేలీలే అన్నారు, వీళ్ళ బైబిల్లోనే రాయబడింది, మీది బైబిల్లో రాయబడి ఉన్న చూడండి, ఆ ప్రవక్త అని అన్నారు, మరికొందరు యేసు అని అన్నారు. అంటే ఆ ప్రవక్త వేరు, యేసు వేరు అని చెప్పి పెద్ద లాజికల్ పాయింట్ బయటకు తీసినట్టుగా స్టేజీలు వేసి ప్రసంగాలు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళే పెద్ద మతిహీనులు. ఎవరు? ఇశ్రాయేలీలు. మతిహీనులు మాట్లాడిన మాటను పట్టుకొని ఏమండి బైబిల్ ఇలా చెప్పింది అని వీళ్ళు చెబుతున్నారు. బైబిల్ చెప్పింది అవి ఏమండి, వాళ్ళు ఏం చెప్పిందో వాళ్ళు అలా చెప్పారు అని బైబిల్ చెప్పింది. కానీ ఇది దేవుడు చెప్పిందో, క్రీస్తు చెప్పిందో, దేవదూతలు చెప్పిందో, ప్రవక్తలు చెప్పిందో, బోధకులు చెప్పిందో కాదది. మీకు అర్థమైందా బాండ్? అక్కడ ఉన్నటువంటి ఆ బోధలు వింటున్నటువంటి సామాన్య జనులు వాళ్ళకు అర్థమైంది చెబుతున్నారు. వాళ్ళకు అర్థమైందే ప్రామాణికమని నువ్వు అనుకుంటే ఎలా?
ఏమండి? వాళ్ళకు అర్థమైంది ప్రామాణికం ఎలాగూ కాదు, అలాగే నీకు ఇలా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఎలా అర్థమైందో నీవనుకున్నది నీకు ఇలాగ అర్థమై ఈ రోజు సత్యం అన్నట్టుగా దాన్ని బోధ చేస్తున్నావు. బుద్ధిహీనుడ, నీకు అర్థమైంది సత్యం అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువదనం మరొకటి లేదు. అంతకంటే బుద్ధి తక్కువదనం మరొకటి లేదు. నీకు సత్యమైంది ఎప్పుడు, నీ అభిప్రాయం ఎప్పుడు దైవాభిప్రాయంగా భావించకూడదు. రైట్. అలా అనుకున్నారు. ఆ ప్రవక్తయే అని కొందరన్నారు, లేదా క్రీస్తే అని మరికొందరు అన్నారు. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? అలా చర్చ ఏంటంటే, ఏంటి గలిలయకు ఇంత సీన్ ఉందా? గలిలయలో నుండి క్రీస్తు వస్తాడా? అలాగని లేఖనాలలో ఎక్కడ లేదే. వస్తాడు ఇస్తాడు అని రాయబడి ఉంటే అది బెత్లెహేములో నుండి వస్తాడు అని రాయబడింది. బెత్లెహేములో నుండి వస్తాడు అని రాయబడింది. అయితే ఈ విషయం వాళ్ళకు కొంచెం సూచనగా జ్ఞాపకాలలో ఉందండి, జ్ఞాపకాలలో ఉంది. దానికి వీళ్ళు జోడించిన విషయం ఏంటంటే, దావీదు సంతానములో పుట్టి బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అన్నారు. లేఖనం మట్టుకి మంచిదే వాళ్ళన్న ప్రస్తావించినటువంటి మాట. మరి వారు ప్రస్తావించినటువంటి లేఖనం వాస్తవంగా ఏం చెప్తుంది అది కావాలి ఇప్పుడు మనకు క్రమానికి. వీళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళకి ఏమర్థమైంది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఏమండి, వీరు కోడ్ చేస్తున్న ఆ లేఖనం ఏం చెప్పిందో మనకు కావాలి. ఇప్పుడు లేఖనం ఏం చెప్పింది. రైట్. ఇప్పుడు లేఖనం, ఆ బెత్లెహేమును గురించిన లేఖనం ఎక్కడుంది అని అంటే, మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో నుండి 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏమన్నాడండి? ఇశ్రాయేలీయులను ఏలవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చును అంటే ఎక్కడి నుండి? బెత్లెహేములో నుండి వచ్చును అని అన్నాడు. పిల్లరా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. బెత్లెహేములో నుండి వచ్చును అంటే బెత్లెహేములోనే పుట్టుతాడు అని దాని అర్థం. బెత్లెహేములో నుండి వచ్చును అనంటే బెత్లెహేములోనే పుడతాడనా దాని అర్థం. నేను ఈ మేడ్చేలుకు వచ్చేటప్పుడు అండి బహదూరుపల్లి నుండి వస్తాను. ఇంకా మధ్యలో ఉన్నాయి కదా, అంతకుముందు దూలపల్లి నుండి వస్తాను, కొంపల్లి నుండి వస్తాను, కండ్లకోయ నుండి వస్తాను. బహదూరుపల్లి నుండి, దూలపల్లి నుండి, కొంపల్లి నుండి, కండ్లకోయ నుండి మేడ్చల్లికి వస్తాను. అంటే ఇప్పుడు నేను ప్రారంభమైంది బహదూరుపల్లె, దూలపల్ల, కొంపల్ల, కండ్లకోయన? ఇవి ఏవి కావు. ఇవి నా ప్రయాణ మార్గములు. ఓకే, సర్టెన్ ఫ్రీక్వెన్సీకి తీసుకుంటే ఇప్పుడు నేను ప్రారంభమైంది సూరారము నుండి. ఇంకా వెనక్కి వెళ్తే మళ్ళీ అది లేదు. ఏమండి పిల్లరా? అలాగే యేసు ప్రభు ఎక్కడి నుండి?
బెత్లెహేములో నుండి వచ్చును అన్నాడు. బెత్లెహేములో నుండి వచ్చును అంటే బెత్లెహేములో పుట్టుతాడు అని కాదు, పుట్టాడని కాదు. మరి ఇంకా చదువుకున్నాం కదా లేఖనాలు, పరలోకములో నుండి ప్రారంభమైన ఆయన ఈ ప్రపంచానికి కనబడటానికి ప్రారంభం బెత్లెహేములో నుండి కనబడ. పరలోకములో నుండి ఈ లోకములోనికి ప్రవేశించిన ఆయన ప్రపంచానికి ఎక్కడి నుండి కనబడ్డాడు అనంటే బెత్లెహేములో నుండి. త్రో లేదంటే రూట్ పిల్లరా, బెత్లెహేములో నుండి. ఎందుకంటే వెంటనే ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకా వెంటనే ఏం చెప్తున్నాడు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేములో నుండి వచ్చును అని చెబుతూ మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు, నువ్వు బెత్లెహేములోనే ఎక్కడ పుట్టాడని నువ్వు అనుకుంటావు అని ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమగుచుండెను అని అన్నాడు. అంటే బెత్లెహేమే కాదు ఆయన ప్రారంభం, బెత్లెహేములోనే కాదు ఆయన పుట్టుక, అంతకు ముందే పుట్టినవాడుగా పురాతన కాలం మొదలుకొని, పురాతన కాలం అంటే అంతకు ముందు ఉన్న చాలా కాలము నుండి ఆయన ప్రత్యక్షమగుచు ఉండెను. అందులో ఒకటే మనం గతంలో చెప్పుకున్నాం, నోవహు జలప్రలయంలో కూడా ఆయన ఆత్మస్వరూపి అయి వచ్చాను బోధించాను అని మనం చదువుకున్నాం. అంటే పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షమయ్యాడు కానీ ఆయన చూడలేకపోయారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు కానీ చూడలేకపోయారు. అయితే ఇదిగో బెత్లెహేములో నుండి శరీరమును ధరించుకొని ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకానికి ప్రత్యక్షం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, బెత్లెహేములో నుండి వచ్చును అని ఇక్కడ వ్రాయబడింది లేఖనంలో. బెత్లెహేములో నుండి వచ్చును అని వ్రాయబడింది. ఇప్పుడు ఆనాటి ఇశ్రాయేలీలు దానికి ఇంకొంచెం ఏం కలిపారు, గల్లీలు ఏం కలపల. గల్లీల నుండి వచ్చునానంటే వాళ్ళు కూడా కౌంటర్ చేశారు, దాన్ని అపోజ్ చేశారు. అది కాదు, గల్లీ నుండి రాడు రానన్నారు. అదే ఫ్యాక్ట్. ఓకే, అక్కడ మంచి మాటే మాట్లాడారు. కానీ ఈ బెత్లెహేమును గురించి సూచిస్తూ దానికి ముందు ఇంకొక మాట కలిపారు చూడండి, దావీదు సంతానములో పుట్టి అంటే. ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసరికి ఏమన్నా లేఖనం అన్నారు, మళ్ళీ అని లేఖనం మనకు చెప్పడం లేదా అన్నారు. ఇంతకీ లేఖనం ఏం చెప్తుందని చూస్తే మనకి ఏం చెప్పింది ఇప్పుడు లోకం లేఖనం, ఆయన పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుచుండెను, గలిలయలో నుండి వచ్చును. మళ్ళీ కూడా ప్రత్యక్షం అవ్వటానికి గలిలయలో నుండి వచ్చును అని చెప్పబడింది. ఈ గలిలయలో నుండి వచ్చును అనేటువంటి మాటకి మనోళ్ళు ఏం కలిపారు అనంటే దావీదు సంతానంలో పుట్టి గలిలయలో నుండి వచ్చును అని కలిపారు. అంటే ఒకటి కలిపారనమాట. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేశారు, కలిపారు. కలిపి చెరిపెడి బోధ చేయకండ్ర బాబు అని పౌలు అంత మొత్తుకుంటున్నా, ఏమండి మన వాళ్ళు కలిపిందే మరింత రుచిగా ఉంటుందన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఆ కలిపిన మాటకు మరింత కలిపి వాళ్ళు పుట్టారు అని కలిపారు. మనళ్ళు ఆ పుట్టుక 25 అని దానికి మరింత కలిపారు. మనలు దాన్ని మరింత కలిపారండి, మరింత కలిపారు. పిల్లరా, వీరు కలుపుకున్నటువంటి దానికి సపోర్టు చేసుకోవటానికి వారు వాడుకుంటున్నటువంటి రెఫరెన్స్ ఏంటంటే బాగా జాగ్రత్త. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఒక ముడి ఉంటుందండి. ఆ ముడిని విప్పుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంటుంది. కంఠోన్ముఖంగా మనం ఎక్కడి నుండి తిమోతి పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు ఎన్ని వచనాలు లెక్క పెట్టండి, ఎన్ని వచనాలు అవి? ఇంచుమించు 6 వచనాలలో చెప్పబడినటువంటి మాటల్లో నుండి ఆయన పుట్టాడు, ఈ లోకంలో పుట్టాడని చెప్పబడిందా, ఈ లోకంలోనికి వచ్చాడని చెప్పబడిందా? వచ్చాడు, 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 ప్రవేశించాడు,
ఈ లోకంలోనికి దిగివచ్చాడు అని అన్ని పర్యాయాలు చెప్పబడ్డాయి. చెప్పబడ్డ పర్యాయాలు చాలా, అందులో మనం తీసుకున్నాయి లైట్గా 6 తీసుకున్నాం. ఈ 6 కూడా వచ్చాడని చెప్పబడిందే తప్పితే పుట్టాడు అని చెప్పబడలేదు. మరలా మీకాను చూసుకున్నాం, మీకాలో కూడా గలిలయలో నుండి వచ్చును అని చెప్పబడిందే తప్పితే పుట్టును అని చెప్పబడలేదు. పుట్టును అనేటువంటి మాట ఎవరు క్రియేట్ చేశారు అని అంటే ఇశ్రాయేలీలు క్రియేట్ చేశారు. క్రియేటివ్ మీన్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకా గారు చెప్పినటువంటి మాట వారికి అలా అర్థమైంది. గలిలయలో నుండి వచ్చును అని చెప్పగానే బెత్లెహేములో నుండి వచ్చును అని చెప్పగానే వారికి చెప్పినటువంటి ఆ మాట వారికి ఎలా అర్థమైంది అని అంటే బెత్లెహేములో పుట్టును అని అర్థమైంది. వచ్చును అనేటువంటి మాట వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే పుట్టును అని అర్థమైంది. వాళ్ళ స్టాండర్డ్ అదండి. వచ్చును మీకా గారే కాదండి, ఎంతమంది చెప్పలేదు? మోషే మొదలుకొని సమూయేలు మొదలుకొని ఎంతో మంది ప్రవక్తలు ఆయన గురించి చెప్పారు. ఆయన రాకడ గురించి ఇంతమంది చెప్పినా వాళ్ళకి ఏమర్థమవుతుందంటే పుట్టును అనే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్ అంతే. ఇప్పుడు దేవుడు కానీ యేసు ప్రభు కానీ ఇంకా దైవజనులు ఎవరైనా కానీ వాళ్ళకు చెప్పేటప్పుడు ఇప్పుడు వాళ్ళని ఏ స్టాండర్డ్ను దృష్టిలో పెట్టుకొని చెప్పాలి? వాళ్ళకి వచ్చును అంటే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, సరే కాసేపు వాళ్ళకి అర్థం అవ్వటానికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో పుట్టేననే కాసేపు మాట్లాడదాం. ఎందుకంటే వచ్చును అనంటే వీళ్ళకి అర్థం అవ్వటం లేదు, వచ్చును అనంటే అర్థం అవ్వటం పిల్లల. ఇప్పుడు మన విషయంలో కూడా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారనుకోండి, రైతులకు ఏమన్నా చెప్పదలుచుకున్నారనుకోండి, ఇప్పుడు శాస్త్రవేత్తల శాస్త్రీయ భాషలో వీళ్ళకి చెప్పారనుకోండి, ఏమన్నా అర్థమవుతుందా? తెల్ల మొగాలు వేసుకొని చూస్తారు అంతే. కనుక వీళ్ళకి అర్థం అవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రాంతీయంగా దీని గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో ముందుగా వీళ్ళు తెలుసుకోవాలి. అవునా? ప్రాంతీయంగా వీళ్ళు ఏమంటున్నారో ముందుగా వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు వారి భాషలోనే వాళ్లకు చెప్పాలి. ఒక ఏపీలోని తెలుగు మాట్లాడే వారిలోనే ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడతాం, తెలంగాణలో ఇంకొక రకంగా మాట్లాడతాం, రాయలసీమలో మరో రకంగా మాట్లాడతాం. ఒక శాస్త్రవేత్త 3 ప్రాంతాలు తిరిగి చెప్పదలుచుకున్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన 3 రకాలుగా చెప్పాలి. 3 రకాలుగా చెప్పాలి. అట్లా అయితేనే కానీ అది వర్కౌట్ అవుతుంది. లేదంటే నాకు తెలిసింది ఇది, నాకు తెలిసిన భాషలో నేను చెప్పుకొని పోతాను అనంటే నువ్వు తిరిగి కూడా వ్యర్థం, ప్రయోజనమేమీ లేదు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు దేవదూతలు ఆయన రాకడను గురించినటువంటి విషయాన్ని వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వారి స్టాండర్డ్ను దృష్టిలో పెట్టుకున్నారండి. ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్ ఏమని తేలింది మనకి? 2000 సంవత్సరాల క్రితం వాళ్ళ స్టాండర్డ్ ఏమని తేలింది? ఆయన బెత్లెహేములో నుండి వచ్చును అనేటువంటి మాట వాళ్ళకి అర్థం కావటం లేదు. వచ్చునంటే ఎట్లొస్తాడు అనేటువంటి విషయం వాళ్ళకి, వచ్చుడనంటే ఎట్లొస్తాడు అంటే అప్పటికి పుట్టి ఉన్నాడు, పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఛానల్ ఏమంటే బెత్లెహేములో నుండి వస్తాడు అనేటువంటి మాట వీళ్ళకి ఏం అర్థం కావటం లేదు. అంతకుముందే పుట్టుంటే కనబడా? పుట్టుంటే మన మధ్యలో ఉంటాడా? పుట్టుంటే ఆయన ఊరు పేరు ఉండదా? పుట్టుంటే ఆయన గురించి ఎవరికి తెలియదా? పుట్టడమే రావటం ఏంటండి? రావటం కాదు, రావటం అంటే పుట్టటము. ఇప్పుడే పుడుతున్నాడు, మొన్ననే పుట్టి ఇప్పుడు మన మధ్యలో తిరుగుతున్నాడు అని వాళ్ళ స్టాండర్డ్లో వాళ్ళు అలా
చెప్పుకుంటున్నారని. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి అంటే మళ్ళీ మీకా మాట్లాడినట్టుగా మళ్ళీ వచ్చాను అని అన్నారు అనుకోండి వాళ్ళతోటి, ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి వాళ్ళతోటి వచ్చాను అన్నా మళ్ళీ వాళ్ళు చెప్పుకునేది ఏంది? పుట్టానని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ అది అర్థమవుతుంది కదా. మీకా గారు ఏమన్నారు? వచ్చును అని అన్నారు. వచ్చును అన్నటువంటి మాటను వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? పుట్టేను అని అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళ స్టాండర్డ్ అదని అర్థమైంది. మళ్ళీ వీళ్ళు వచ్చాను అని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? మీరు తప్పు చెబుతున్నారు. కాదు, ఏదో మీకా గారు చెప్పారు, మీకా గారు చెప్పారు, ఆయన వచ్చాను అన్నారు, మీరు వచ్చాను అన్నారు, అంటే పుట్టాను అన్నట్టే కదా అని అంటారు. అంతే కదా, పుట్టాను అన్నట్టే కదా అని అంటారు. కనుక వీళ్ళు ఏమండి దేవదూతలండి. ఎవరి యొద్దకు వచ్చారు అని అంటే ఈ మొదటగా ఆ సమాచారాన్ని తెలియజేయడానికి శాస్త్రుల యొద్దకు రాలేదు. కొన్ని శాస్త్రుల యొద్దకు వచ్చినా కొంచెం వాళ్ళకి అంతో ఇంతో భాషా పరిజ్ఞానం ఉంటుంది, లోక పరిజ్ఞానం ఉంటుంది, బైబిల్ పరిజ్ఞానం కూడా ఉంటుంది. యాజకుల యొద్దకు రాలేదు, వాళ్ళకైనా ఉండే అవకాశం ఉంటుంది. పరిసయ్యుల యొద్దకు కూడా రాలేదు, వాళ్ళకైనా అంతో ఇంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దేవదూతలకు వచ్చింది ఎవరైతే తెలుసా అండి? గొల్లవాళ్ళ యొద్దకి. గొల్లవాళ్ళు అంటే గొర్రెలను కాసుకునే వాళ్ళు. తెల్లారు లేచి దొడ్డు ఉడుచుకొని, అవునా, బుక్కడి ముద్ద తిని, ఓ మూట భుజాన్ని వేసుకొని కర్ర పట్టుకొని ఉదయం 10 గంటలకో 11 గంటలకో వాటి ముందు వేసుకుని పోయారంటే మళ్ళీ రాత్రి 6-7 గంటలకు ఇంటికి చేరుకుంటాడు, దొడ్డికి చేరుకుంటాడు. మళ్ళీ ఇంతంత తిని పడుకున్నాడంటే మళ్ళీ తెల్లారు లేస్తాడు. మళ్ళా లేచి ఊడ్చుకున్నాడంటే ఇంత తింటాడు, మళ్ళీ గొర్రెల ముందటేసుకొని పోతాడు. ఆయనకు తెలిసిన లోకం వల్ల గొర్రెలకు మేత ఎక్కడ బాగా దొరుకుతుందో తెలుసు, ఎన్నాళ్లకు అది సంతానం ఇస్తుందో తెలుసు, వాటి లెక్కెంతో ఆయనకు తెలుసు. కానీ లోక విషయం ఏది కూడా ఆయనకు అంతగా తెలియదు, పరిజ్ఞానం ఉండదు. ఇప్పటికే ఏదైనా ఒక విషయంలో కొందరికి అవగాహన లేమి ఉన్నది అని చెప్పటానికి వక్తలు ఉపయోగించుకునేటువంటి సామెత ఏంటో తెలుసా అండి? మన మాటలలో ఆ గొల్లోడికి ఏం తెలుసు మల్లెపూ వాసన అన్నట్టు అని ఉదాహరణ ఇచ్చి చెప్తూ ఉంటాం. అది ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం ఎక్కువ చెప్పండి? వీడికి ఏం తెలియదు అని చెప్పటానికి ఆ సామెతని క్రోడీకరిస్తాం. అంటే అది సామెతగా నిలబడిపోయింది అని అంటే గొల్లవాడి పరిస్థితి ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడున్న గొల్లోళ్ళు అందరూ గొల్ల కాతలేరులేండి, ఇప్పుడు విషయం వేరు. అప్పుడు ఏ వృత్తి కుటుంబంలో పుడితే ఆ వృత్తే వాడి దిక్కు ఆ రోజులు. అప్పుడు వాడు గొల్లవాడి కుటుంబంలో పుట్టాడంటే వాడికి అదే లోకం, మళ్ళీ ఇంకో పని చేయడానికి వీల్లేదు. ఏమండి అలా వారి పరిస్థితి ఏంటనంటే లోక జ్ఞానం పూర్తిగా తెలియనటువంటి వారు. ఇంకా వాళ్ళు ఉపయోగించే భాష కూడా చూడండి, మీరు వాళ్ళు ఉపయోగించే భాష కూడా మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఈ అక్క ఏమండి ఆ మాటలండి మనం ఎప్పుడూ వాడనటువంటివి, వింటే మనకు అదో టైప్గా అనిపించేటువంటి మాటలు వారి నోట వస్తుంటాయి. ఏమండి ఒరిని అక్క ఇంతేనా, ఒరక్క ఏందిరు అని అంటారు. ఏమండి అంటే ఆ పదాలన్నీ ఒక డిఫరెంట్ వ్యూలో ఉంటాయి. డిఫరెంట్ వ్యూలో ఎందుకు ఉంటాయంటే వారు లోక ప్రజలతో ఎక్కువ కలిసి సంభాషించేది తక్కువ, వారికి వారుగా మాట్లాడుకునేటువంటి సంభాషణ అది. నిజంగా మీరు చూడండి, ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళి ఈ సిటీలో ఉంటూ మాట్లాడేటువంటి భాష వేరు. ఇంత డిగ్రీలు చేశారా,
మీరు వరుస ఒక నెల రోజులు బర్రకాడి పోండి, మీకు ఏ భాష ఉంటుందో. ఏమండి అనుభవపూర్వకంగా అది నాకు కూడా తెలుసండి. ఏమండి అది నాకు కూడా తెలుసు. కనుక పిల్లరా, వారు గొల్లవారు, గొర్రెలను కాచుకునేటువంటి వారు, గొర్రెలే వారి లోకం. తదేకంగా వాటితోటే తిరుగుతారు కనుక వారి ఆలోచన స్టాండర్డ్ ఎంతవరకు ఉంటుందో, పరిమితమై ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఏమండి మామూలుగా అన్ని వర్గాల ప్రజలే మీకా గారు ప్రవచించిన ప్రవచనాన్ని వాళ్ళు అలా అర్థం చేసుకున్నారంటే, కేవలం గొర్రెలకు మాత్రమే పరిమితమైపోయేటువంటి గొల్లవాళ్ళు వారు ఆ భాషని వారు ఎలా అర్థం చేసుకోగలరో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ను బట్టి వాళ్ళ యొద్దకు వెళ్ళినటువంటి ఆ దేవదూతలండి వారికి చెబుతున్నటువంటి మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము ఆ పారాగ్రాఫ్ చూడండి. దేవదూతలు వచ్చి గొల్లలతో మాట్లాడిన సందర్భం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనంలో ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత వారు మిక్కిలి భయపడిరి. ఏమండి వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత వారు భయపడినందుకు గాను అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదండి పుట్టి ఉన్నాడు అనేటువంటి పదం మరి దేవుని వైపు నుండి దేవదూతలు మాట్లాడినటువంటి పదం. పుట్టి ఉన్నాడు. ఏమండి 66 పుస్తకాలలో యేసు ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి సమయాన్ని ఉద్దేశించి పుట్టి ఉన్నాడు అనేటువంటి పదం ప్రస్తావించింది ఇక్కడేనండి. ఈ ఒక్క చోట అందున గొల్లలైనటువంటి వారి యొద్ద ప్రస్తావించాడు. మీరు బాగా ఆలోచించండి. మనం ఇందాక చూసుకున్నటువంటి ఆ 6-7 లేఖనాలలో వచ్చాడు, పరలోకమునందు ఉన్నాడు, వచ్చాడు, దిగి వచ్చాడు, ప్రవేశించాడు అని ఇన్నిసార్లు చెప్పి ఇక్కడ మాత్రం పుట్టి ఉన్నాడు అనంటే మరి అది వాస్తవమా, ఇది వాస్తవమా? లేదా రెండూ వాస్తవాలేనా? రెండు వాస్తవాలైతే దేవుడు రెండు రకాలుగా మాట్లాడా? ఆయన రెండు నాలుకల ధోరణ. అలా అవ్వటానికి వీల్లేదు కదా. దేవుడు రెండు రకాలుగా మాట్లాడటానికి వీల్లేదు. ఇందులో ఏదో ఒకటి సత్యం అవ్వాలి, ఇందులో ఏదో ఒకటి రైట్ అవ్వాలి. ఏదో ఒకటి రైట్ అన్నప్పుడు మిగతాది తప్పవాలి. మిగతాది తప్పైనప్పుడు తప్పైన మాటను కూడా ఎందుకు తప్పుగా మాట్లాడినట్టు అది కూడా మళ్ళీ క్వశ్చన్. వాస్తవానికి ఇందులో అన్ని రెఫరెన్స్ చూసాం. దాంతో మనకు ఒక క్లారిటీ వచ్చేసేయాలి. అయినా మన సంశయాలు కోకలు గనక మరి మన సంశయాలు ఎన్నైతే ఉంటాయో దానికి తగినన్ని సమాధానాలు ఇచ్చి నివృత్తి చేయడానికి దేవుడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఏమండి యేసు ప్రభు ఇశ్రాయేలులతోటే మాట్లాడుతూ, ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచెదనని మిక్కిలి ఆశ కలిగి ఉండే, ఆయన నన్ను చూసి బహుగా ఆనందించెను అని అన్నాడు. అనగానే వాళ్ళు ఒక్కసారి దిగ్గున లేచారు, కేకలు వేస్తూ, ఏంటి నువ్వు మాట్లాడేది? మా అబ్రహాం కంటే పెద్దవాడి వాడు అని అన్నారు. మా అబ్రహాం వయసు ఎంతో తెలుసా? 50 సంవత్సరాలు అన్నాడు. వాళ్ళు 50 సంవత్సరాలు అన్నారు.
అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆఫ్టర్ 50 years మీ అబ్రహాముది 50 years ఆఫ్టర్ ఆల్, నేను అబ్రహాము పుట్టక మునుపే పుట్టి తిని అన్నాడు, ఉన్నాను అన్నాడు. మీ అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నాను అన్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో నుండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో నుండి, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి సంతోషించెను అని. నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూసి ఆనందించెను. నా దినం అంటే ఏ దినం? ఆయన ఈ లోకంలోనికి వచ్చిన దినం. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన దినం, అబ్రహాముతో మాట్లాడిన దినం. అది శరీరాన్ని ధరించుకొని వచ్చిన దినం కాసుమా? మీకు తెలుసా మెల్కీసెదెకు గురించి చెప్పినట్టు సందర్భం అది. నానా సమయాలలో ప్రత్యక్షమయ్యాను అంటే అదొకటి, మళ్ళీ అదొకటి. నోవాహు జలప్రాణంలో ప్రత్యక్షమైంది ఒకటి, అబ్రహాంకు ప్రత్యక్షమైంది ఒకటి, శరీరాన్ని ధరించుకొని ప్రత్యక్షమైంది మరొకటి. ఇలా పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. ఆ దినము చూసి సంతోషించెను అనగానే వారేమంటున్నారు? అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా తిప్పి కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు నీకు, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నిశ్చయం, ఇది ఖాయం. నిశ్చయం అంటే ఏమర్థం చేసుకోవాలండి మనం? అది వాస్తవం. ఏది వాస్తవం? అబ్రహాము పుట్టక మునుపే యేసు ప్రభువు ఉన్నాడు అనేటువంటి విషయం. మీరు ఒకసారి చెప్పండి, ఇంతకీ అబ్రహాం ఏ కాలం నాటివాడు? మోషే కంటే ముందు. మోషే కంటే ముందు. అసలు ఇశ్రాయేలు ఏ కాలం నాటి వాళ్ళు? మీరు బాగా ఆలోచించండి. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు ఇశ్రాయేలు, ఇశ్రాయేల్ గర్భంలో పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీలు. వారు మళ్ళీ వీరు మాట్లాడుతున్న సందర్భం మొన్న 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు మాట్లాడింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. అబ్రహాం ఏ కాలం నాటి వాడు? క్రీస్తుకు పూర్వం 2500 సంవత్సరాలకు ముందు. మోషే కంటే పెద్దోడు కదండి. 2500 సంవత్సరాల క్రితం అబ్రహాం ఉన్నది. అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అంటే ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పటికీ అప్పటికే ఆయన ఎంతకాల క్రితం ముందటి వాడని చెప్పుకుంటున్నాడు. వాళ్ళతో మాట్లాడేటప్పటికి 2000 క్రీస్తుకు పూర్వం, అది కదండి, 2500 సంవత్సరాల క్రితమే నేను ఉన్నాను అని చెప్పి, ఇంకా పుట్టానని కూడా ఇంటలేడు అక్కడ. నేను అప్పటికే ఉన్నాను అని అంటున్నాడు. ఉన్నాను, అబ్రహాం గారికి కనబడ్డాను అని అంటున్నాడు. అబ్రహాం గారికి కనబడ్డాను అన్నాడు. మరి అబ్రహాం కంటే ముందే ఉండి అబ్రహాము కనబడితే దేవదూతలు వచ్చి గొల్ల వాళ్ళతో పుట్టి ఉన్నాడని ఎందుకు తప్పు మాట్లాడుతున్నారు? ఒకడు పుట్టాడు అంటే తప్పే అవుతుంది కదా. ఇప్పుడు అబ్రహాం కంటే నేను ముందు ఉన్నానని స్వయంగా యేసే అంటే, ఇప్పుడు దేవదూతలు వచ్చి ఇప్పుడు ఈ రోజు పుట్టాడు అని దేవదూతలు అంటే, ఇప్పుడు దేవదూతలు చెప్పిన మాట తప్పే అవుతుంది కదా, అక్షరాల తప్పే అవుతుంది. మరి తప్పెందుకు మాట్లాడుతున్నారు? తప్పు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం లేదండి. ఆ గొల్ల వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారి పరిపక్వతను బట్టి, వారికి అర్థమయ్యేటువంటి భాషలో వారికి అలా చెబితేనే అర్థమవుతుంది గనక వారికి మాత్రమే స్పెషల్గా పుట్టేను అని చెప్పారు. దేవదూత పుట్టేను అని చెప్పింది. అంతేగాని ఆయన పుట్టడం కాదది. ఆయన లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని రావటం. కాకపోతే ఇక్కడ 2 డిఫరెన్సియేషన్స్ ఏంటంటే, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అనేటువంటి, మీకు ఆ సబ్జెక్ట్ తెలుసు కదండి, లేదా మొదటి పురుషుడు, రెండవ పురుషుడు.
మొదటి పురుషుడు ఎవరు? శరీరం. అలాంటి ఉండాలి మీరు. మొదటి పురుషుడు శరీరం, భావ్య పురుషుడు అదే మరి. మొదటి పురుషుడన్నా శరీరమే, బాహ్య పురుషుడన్నా శరీరం. రెండవ పురుషుడు అంటే ఆత్మ, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. రైట్. ఇప్పుడు రెండవ పురుషుడు ఆంతర్య పురుషుడైన యేసు ప్రభువు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. ఇక ఈ 2000 సంవత్సరాల క్రితం పుట్టింది ఏంటి అని అంటే భావ్య పురుషుడు, మొదటి పురుషుడు. ఈ యేసు ప్రభు విషయంలో అది మొదటి పురుషుడు కూడా కాదండి. మొదటి పురుషుడు అనేది కేవలం ఆదాముకే వర్తిస్తుంది. మొదటి పురుషుడు అనేటువంటిది ఆదాముకే వర్తిస్తుంది. యేసు ప్రభు విషయంలో ఈ రెండు ఏమంటే ఆ శరీరం అనేది 2 విషయాలలో రెండవదే. అది 2 విషయాలలో రెండవదే. విన్నారా? యేసు ప్రభు ఆత్మగా పుట్టింది అబ్రహాము పుట్టక మునిపే. అబ్రహాం పుట్టక మునిపే. శరీరం మాత్రం అబ్రహాం పుట్టిన తర్వాత అనేక సంవత్సరాలకి, ఇది 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భము నుండి పుట్టింది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మరి నేను నువ్వు అనేటువంటిది శరీరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, ఆత్మను ప్రామాణికంగా తీసుకోవాలా? మనం ఆత్మను ప్రామాణికంగా తీసుకోవాలి. ఆత్మను ప్రామాణికంగా తీసుకుంటే ఆత్మ అనేటువంటి యేసు ఈ లోకములోనికి వచ్చాడే తప్పితే ఈ లోకములో పుట్టలేదు. గొల్లవాళ్ళతో మరి అలా ఎందుకు మాట్లాడాడు అని అంటే, ఇదిగో ప్రత్యక్షమవ్వటానికి శరీరాన్ని ధరించుకున్నాడు గనక ఆ శరీరమును బట్టి ఎదుగు పుట్టెను అనేటువంటి పదం వారికి మాత్రమే స్పెషల్ గా ఉపయోగించడం జరిగింది. ఇక మరి యేసు ప్రభు పరలోకంలో ఉండేనన్నాం. అబ్రహాం కంటే ముందున్నాడు, పరలోకములో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆయన పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుతూ వస్తూ ఉండేను అని మనం చదువుకున్నాం. మరి పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడు పుట్టాడు అనేటువంటి ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టి అంటే ఏది తమ్ముడు? సర్వ సృష్టి అంటే ఏది? ఇప్పుడున్న ఈ లోకమంతా, ఈ ప్రకృతి, ఈ లోకమంతా, ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంటే ఈ సృష్టి రాకడకు ముందే ఉన్నాడు అంతని అర్థం. ఈ సృష్టి పుట్టుకకు ముందే ఉన్నాడు. సృష్టి పుట్టుకకు ముందే ఉంటే సృష్టి పుట్టిన అనేక కోట్ల సంవత్సరాల తర్వాత ఆయన పుట్టెను అనేటువంటి మాట మనం మాట్లాడుకోవటం ఎంతవరకు సమంజసం అండి? సమంజసం కాదు. అలా మాట్లాడటం ఆయన తక్కువ చేసి చెప్పడం అవుతుంది. అలా మాట్లాడటం ఆయన అఘోరపరచడం అవుతుంది. అలా మాట్లాడటం మూలంగా సమాజానికి తప్పుడు సంకేతాన్ని పంపించినటువంటి వాళ్ళం అవుతాం. దాంతో సమాజానికి నష్టం అండి, సమాజానికి నష్టం. ఎందుకంటే ఆయన గురించి తక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది, తక్కువగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తక్కువగా అర్థం చేసుకున్నప్పుడు ఎక్కువ ఎవరు అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు ఎవరు ఎక్కువ అని పరిచయం అవుతారో వాళ్ళకి ఆ ఎక్కువ అనబడుచున్నటువంటి అతని యొద్దకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా మనమే ప్రజలను ప్రభుకి దూరం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కనుక ఆయనను ఉన్నట్లుగా పరిచయం చేసే ప్రయత్నం చేయండి. ఆయన ఉన్నదానికి ఎక్కువ పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఉన్నదానికి తక్కువ, అంతకంటే పరిచయం చేయడానికి వీలు లేదు.
ఆయనను ఉన్నది ఉన్నట్లుగా పరిచయం చేస్తే చాలండి. సర్వ సృష్టికి ఆది సంభూతుడును, ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. పుట్టిందే ఆయనను బట్టి, ఆయన వలన. ఆయనప్పుడు మరి ఏదైతే సృష్టి ఉందో సృష్టించబడినటువంటి దానికంటే ముందే ఆయన పుట్టి ఉన్నాడు. కనుక సృష్టి పుట్టిన తర్వాత ఆయన పుట్టాడు అనేటువంటి పదాన్ని ఆయన గురించి అప్లై చేయటం తప్పైపోతుంది. అది తప్పుగా మనం అప్లై చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఇకపోతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13-14 వచనాలను మనం చదువుకున్నట్లయితే, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ విషయాన్ని మళ్ళీ మరో రకంగా అర్థం చేస్తారు. మళ్ళీ ఆదియు అంతమునై ఉన్నాను, ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాను అంటే ఈయనే దేవుడు అని అన్నారు. మనలో ఈయన దేనికి ఆది, దేని అంతం, దేనికి ఆల్ఫా, దేనికి ఒమేగా అంటే సృష్టికి ప్రారంభం ఆయన, ముగింపు ఆయన. ఎందుకంటే ఆయన ద్వారానే పుట్టింది, ఆయన ద్వారానే నాశనం అవుతుంది. అది ఇక్కడ చెప్పినటువంటి మాట. అంటే మెట్టుకి ఇక్కడ మనకు సబ్జెక్ట్ తీసుకుంటే సృష్టికి ఈయనెవరు? ఆది. సృష్టికి ఆది. కనుక సృష్టిలో పుట్టినవాడుగా మనం చెప్పుకోవటం అది బుద్ధి తక్కువ పని, బుద్ధి తక్కువ విషయం. రైట్. ఇక మీ గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ రెఫరెన్స్ లో వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్ అది. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. 23 నుండి 30 వరకు మీరు కోడ్ చేసుకోండి. కేవలం ఒకసారి అలా వేగంగా చదవండి. అనాది కాలం మొదలుకొని, అనాది కాలం అంటే ఏది చెప్పాను చెప్తాడు? అనాది కాలం అంటే ఏది? ఆది కంటే ముందున్న కాలం అనాది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే భూమి పుట్టక మునుపే. అనాది కాలమందు, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము, భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీరుతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక నేను పుట్టి తిని. చాలండి. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడట? ఇక్కడ పుట్టుక గురించి మరొకసారి వచ్చినటువంటి మాట ఇది. ఆయన పుట్టుక గురించి మరొకసారి చెప్పబడినటువంటి మాట ఇది. దేవుని వైపు నుండి చెప్పబడినటువంటి మాట. రైట్. వాస్తవానికి పుట్టుక అనేటువంటి పదాలు ఇప్పుడు 3 చోట్ల చూసామండి మనం. ఒకటి సామెతల గ్రంథంలో చూసాం, ఒకటి యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూసాం, మరొకటి లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ఈ సామెతల గ్రంథములోని 8వ అధ్యాయములో ఆయన ఎప్పుడు పుట్టాడని చెప్పబడింది? అనాది కాలములో పుట్టాడు. ఇది దేవుని వైపు నుండి చెప్పబడినటువంటి మాట. రైట్. ఓకే. ఈ లూకా సువార్తలో పుట్టాడు అని చెప్పుకున్నారు చూడండి. అది ఎవరు చెప్పినటువంటి మాట? లూకా సువార్త. గుడ్, వెరీ గుడ్. లూకా సువార్తలో దేవదూతలు చెప్పినటువంటి మాట. ఈ దేవదూతలు మరి ఈ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట దేవదూతలకు తెలుసా తెలియదా? వాటికి తెలుసు. అసలు దేవదూతలు పంపించిందే ఎవరు? యేసుప్రభు. అవునా? యేసుప్రభు. మరి యేసుప్రభు పంపించగా వచ్చినటువంటి దేవదూతలు వచ్చి, లేదా దేవుడు పంపించగా వచ్చినటువంటి దేవదూతలు వచ్చి, ఇదిగో నేడు మీకోసం మరి రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎందుకు మాట్లాడారు? అంటే ధిక్కరించారా? ధిక్కరించే అవకాశం ఉందా? ఒకవేళ ధిక్కరిస్తే నేడు వాటి చోటు ఎక్కడ ఉండాలి? అంతే కదా.
అంటే ధిక్కరించలేదు. మరి ధిక్కరించకుండా పుట్టి ఉన్నాడని ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే చెప్పుకున్నాం కదా ఇంతట, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారు అర్థం చేసుకునేటువంటి భాషలో, వారు సామాన్యులు గనక వారి సామాన్యమైనటువంటి భాషలో అర్థం చేయించడానికి అత్యవసరమై మరి ప్రత్యేకంగా పుట్టేను అనేటువంటి పదము వారి కోసంగా ఉపయోగించాడు. అవునా? రైట్. మరి ఇశ్రాయేలు ఎందుకు వాడుకున్నారు అది యోహాను సువార్తలో? వారు ఏమండి అర్థం చేసుకోవటంలో వారు కూడా వీకే కనుక, వీళ్ళే వీక్ అంటే ఇక వాళ్ళకంటే ఇంకా వీక్. ఎందుకంటే కాలం 2000 సంవత్సరాలు ఏమండి, ఈనాటికి 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం పిల్లరా వారు కూడా లేఖనాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమైపోతున్నటువంటి పరిస్థితులు అవి. కనుక అది వారుగా మాట్లాడినటువంటి మాట, వారుగా మాట్లాడిన మాటను అసలు ప్రస్తావనార్హం కానే కాదు. ప్రస్తావనార్హం కానే కాదు. ప్రస్తావనార్హమైనది దేవదూతలు మాట్లాడింది. దేవదూతలు మాట్లాడింది ప్రస్తావనార్హమైన వారు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అంటే ఇదిగో ఆ కారణమును బట్టి మాట్లాడవలసి వచ్చింది. వాస్తవానికి ఆయన ఎప్పుడు పుట్టాడు అని అంటే అనాది కాలములోనే ఆయన పుట్టి ఉన్నాడు. యెషయా గారు ప్రవచించారండి. ఎప్పుడు ప్రవచించాడు ఆయన? సమయం క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచనాన్ని ప్రవచించాడు. ప్రవచించి ఆ ప్రవచనంలో క్రీస్తు పుట్టుకను గురించి ఏమని ప్రవచిస్తున్నాడు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకు శిశువు పుట్టేను. అంటే శిశువు అన్నాడు, పుట్టేను అని అన్నాడు. ఇదేంటి అంటే శిశువు అనేటువంటిది పిల్లరా ఒక పుట్టిన తొలి దశలోని ఆ సిచ్యువేషన్ చెప్తున్నారు. పుట్టిన తొలి దశలోని పరిస్థితి అది. అయితే ఆయన గురించి పుట్టేను అని అన్నాడా, పుట్టును అని అన్నాడా? పుట్టేను. మీరు బాగా ఆ వచనం మొత్తం చదవండి. మన కొరకు ఎలా అనగా శిశువు పుట్టేను, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అంటే ఇవి రెండు చూడండి, ఈ రెండింటి గురించి పాస్టెన్స్ లో మాట్లాడాడు. కుమారుడు అనుగ్రహింపబడెను, పుట్టేను, అనుగ్రహింపబడెను, అయిపోయింది అది. తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యభారం ఉండును, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎంత క్లారిటీ ఉంచండి. గతమును చెప్పాడు, భవిష్యత్తును చెప్తున్నాడు. గతమును గురించి ఏమని చెప్పాడు? శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను. పుట్టెను, అనుగ్రహింపబడెను. పుట్టెను అనేటువంటి మాట మనకి 4వసారి ఇది. ఇప్పుడు యెషయా గారు బాగా ఆలోచించండి. గొల్ల వాళ్లకు చెప్పిన ఎన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా గారు చెప్తున్నారు? గొల్ల వాళ్లకు దేవదూతలు చెప్పిన 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా గారు చెబుతున్నారు. లోకానికి చెప్తున్నాడు ఆయన పుట్టేను అని. అంటే ఇప్పుడు దేవదూతలు చెప్పినట్టు మాట మనం ఇప్పుడు ఏమైనా అర్థం చేసుకోవాలండి? ఏమైనా అర్థం చేసుకోవాలి? ఇది అందరికీ వర్తించే మాట కాదు. ఎస్పెషల్లీ ఆ మొదటి శతాబ్దంలో ఉన్న ఆ గొల్ల వాళ్లకు మాత్రమే పరిమితమైపోయే మాట అది. ఇప్పుడు దాన్ని అందరూ వాడుకోవడానికి వీల్లేదు, దాని అందరికీ చెప్పడానికి వీల్లేదు. పిల్లరా, దీన్ని బట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో మనకు అర్థమైంది. ఆయా వచనాలలో ఆయా ప్రవక్తలు ఏమని చెప్పారో మనకు అర్థమైంది. అయితే నేడు మన కోసం పుట్టి ఉన్నాడు అని వీరు కోడ్ చేసేటువంటి మాట అంటే దేవదూతలు చెప్పినటువంటి దాంట్లో కొంత, దేవుడు చెప్పినటువంటి దాంట్లో కొంత తీసుకుని అతుకు పెట్టి చెప్తారండి మనలో. నేడు మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు మన కోసం అనేదేమో దేవుడు చెప్పిన హెబ్రీ పత్రికలోని మాటను తీసుకుంటారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటనేమో ఈ లూకా సువార్త దేవదూతలు చెప్పినటువంటి మాటని తీసుకుంటారు. దీనికి వచ్చి అతుకు పెట్టి వీళ్ళు మొత్తం ఫుల్ఫిల్ చేసి మనలోకి వినిపిస్తూ ఉంటారు. వాస్తవానికి మరి నేడు అన్నటువంటి మాట అది ఏ నేడు?
ఏ నేడది తీయండి. అది హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు. అది కాదు, 1:5 అనుకుంటా. ఏడైనగా ఒకటే సబ్జెక్ట్ బట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉంటారు. 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. ఏలైనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో అంటున్నాడు. ఎవరితో? ప్రభుతో అంటున్నాడు. నేడు నిన్ను కనియున్నాను అని ఎన్నడన్నాడు? డిసెంబర్ 25 అన్నాడా? డిసెంబర్ 25 అన్నాడా? ఎన్నడు. నేడు అంటే ఎన్నడు. ఇక్కడ ఇది మీకు అర్థం కావాలి. అంటే ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి బహుశా మీకు తెలుసు, ఆ బ్యాక్ లో ఉన్న వాళ్ళకి మీకు తెలియదు. ఇప్పుడు దేవుడు అన్నాడు నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఆ నేడు ఏ నేడు? ఆ నేడు అనేది ఎన్నడు, ఏ దినాన్ని గురించి చెప్తున్నాడు? మీకు ఏమర్థమైంది జనార్థం? నేడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు నిన్న, నేడు, రేపు అని చెప్పుకుంటాం కదా. ఇది దేన్ని బట్టి చెప్పుకుంటాం? నిన్న, నేడు, రేపు అనేది ఇది దేన్ని బట్టి చెప్పుకుంటాం అనంటే, ఈ సృష్టి పుట్టిన తర్వాత దినాలన్నిటివి ఏర్పడ్డాయి. అవును, ఈ సృష్టి పుట్టిన తర్వాత దినాలనేటివి ఏర్పడ్డాయి. ఈ సూర్యోదయం, సూర్యాస్తమయాలు, దీన్ని బట్టి ఈ రోజులు అనేటివి ఏర్పడుతున్నాయి. ఈ రోజులలో నిన్న, నేడు, రేపు అనేటివి వస్తూ ఉంటాయి మన పదాలు. అదే రైట్. ఈ సృష్టి పుట్టక ముందు దేవుడు ఉన్నాడా? సృష్టి పుట్టిన తర్వాత ఉన్నాడా? ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ సృష్టి లయమైపోతుందా? లయమైపోతుంది. ఆయన వచ్చినప్పుడు లయమైపోతుంది. లయమైపోతుంది. తమ్ముడు డౌట్ పడకు, లయమైపోతుంది. ఇది నీకు అంత డౌట్ ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో. పేతురు పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది. అది 10వ వచనంలో. ఓకే, యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ సృష్టి లయమైపోతుంది. లయమైపోయిన తర్వాత కూడా దేవుడు ఉంటాడా? ఈ సృష్టితో దేవుడు కూడా పోతాడా? ఉంటాడు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అంటే సృష్టి పుట్టక ముందు దేవుడున్నాడు, సృష్టి పుట్టిన తర్వాత కూడా దేవుడున్నాడు, ఈ సృష్టి నాశనం అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఉంటాడు. అంటే ఈ సృష్టి జీవితానికి దేవుని జీవితానికి సంబంధము లేదు. సృష్టి కాలానికి దేవుని కాలానికి సంబంధము లేదు. సృష్టి మధ్యలో వచ్చి మధ్యలో పోయేది, అంతేనా? కానీ ఈ సృష్టికి అతీతంగా దేవుడు ఒక కాలంలో కంటిన్యూస్ గా ఉంటూనే ఉన్నాడు. దానికి ఉదయాలు అస్తమయాలు లేవు. అంటే టైమింగ్స్లో ఇలా ప్లేయర్గా పోతూనే ఉంటుంది, అంతేగా. అయ్యో ఉదయం అయింది, అయ్యో రాత్రి అయిపోయింది అనేది ఉండదుగా. అంతా వెలుగే, అంతా వెలుగే. ఇప్పుడు మరి దేవుడు గనక సమయాన్ని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నిన్న అని చెప్పడానికి వీలుంటుందా? ఆయనకి ఉదయాస్తమయాలు లేనప్పుడు ఆయన నిన్న అని చెప్పడానికి వీల్లేదు. అలాగే రేపు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఆయనకున్న సమయం వల్ల నేడే. ఎన్నడు చూసినా, ఎప్పుడు చూసినా నేడే ఆయనకి నేడు. మరి యేసు ప్రభు పుట్టింది సృష్టి పుట్టిన తర్వాత పుట్టాడా? అసలు సృష్టితో సంబంధం లేనప్పుడే పుట్టాడా? అనాది కాలంలో అంటే సృష్టితో సంబంధం లేనప్పుడే పుట్టినాడు. సృష్టితో సంబంధం లేనప్పుడేనంటే ఇప్పుడు ఏ కాలంలో పుట్టాడు? సృష్టి కాలంలో పుట్టాడా? సృష్టికి అతీతమైన కాలంలో పుట్టాడా? సృష్టికి అతీతమైన కాలంలో పుట్టాడు. సృష్టికి అతీతమైన కాలము దేవుని భాషలో అది ఏ రోజు అని చెప్పబడుతుంది? నేడు అని చెప్పబడుతుంది. మరి యేసు ప్రభు సృష్టికి అతీతమైన కాలంలో పుట్టాడు కనుక ఇప్పుడు యేసు ఎన్నడు పుట్టాడు అంటే దేవుడు ఏమని చెప్పాల్సి వస్తుంది? నేడు పుట్టాడు. నువ్వు ఎన్నడు అడుగు? ఆయన నేడు, ఆయన నేడు, మన నేడు, ఆయన నేడు. అదే ఎవడు ఎన్నడు అడిగినా దేవుడు నేడు పుట్టాడు అని అనే
చెప్పవలసి వస్తుంది. అది తమ్ముడు అన్నట్టుగా అది దేవునిదైన నేడు, దేవునిదైన నేడు. మన నేడు వేరు. ఈ రోజు ఈ నేడు ఉందనుకోండి, ఈ నేడు మళ్ళీ రేపు ఉండదు. ఉండదా? అది రేపటి నేడు. ఇలా మనకు నేళ్లు చాలా వస్తాయి. సంవత్సరానికి 365 నేళ్లు వస్తాయి మనకి. అంతేనా? అవును. వీళ్ళు డిసెంబర్ 25 అన్నారు అనుకోండి, సరే 2500 సంవత్సరాల క్రితం ఒక డిసెంబర్ 25 వచ్చింది. అసలు ఆనాడు పుట్టిండు అనేది కూడా బైబిల్లో ఏమీ లేదు, అది ప్రామాణికం కాదు. ఒకవేళ పుట్టిండు అని కాసేపు అనుకున్నా, పుట్టిండని అనుకుందాం, డిసెంబర్ 25 పుట్టిండు అని అనుకుందాం. మరి ఆ నేడు ఎన్ని రోజులు ఉంటుంది? ఒకటే రోజు ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన రోజులన్నీ రేపులే కదా. ఏమండి, ఈ రోజు ఉన్నాం, ఈ రోజు డిసెంబర్ 25 అనుకోండి, ఇది ఈనాటి డిసెంబర్ 25, ఈనాడు నేడు. మరి ఆయన పుట్టింది నాడు, ఆనాడు, ఆనాడది. ఆనాడు పుట్టిన పుట్టుకను నేడు పుట్టాడని ఎట్లా అంటాం? అది పూర్తిగా అంటే ఫులిష్నెస్ కదా, అది ఫులిష్నెస్, తెలివి తక్కువ మాట. అది తెలివి తక్కువ. అసలు మన విషయంలోనే బర్త్డేలు వరస్తుంది, రాంగ్. అది మనకు బర్త్డేలే లేవు, ఒకటే రోజు పుట్టాము. మన పుట్టుక ఒకటే నాడు, చావు ఒకటే నాడు. అదేనా? ఎన్నిసార్లు పుడతామండి మనం? ఎన్నిసార్లు పుడతాం? మనలో ఏంది మరి 80 సంవత్సరాలు పుడితే 80 పుట్టుక పండుగలు చేసుకుంటున్నాం. ఏమండి, పుట్టింది ఒకనాడు, చచ్చేది ఒకటే నాడు. మరి యేసు ప్రభు కూడా ఒకటే నాడు పుట్టాలి. అది ఏనాడు పుట్టాడు? నేడు అనబడుతున్న అనాది కాలంలో, నేడు అనబడుతున్న అనాది కాలంలో పుట్టాడు. పిల్లరా, మరి ఇంత డీప్గా ఈ సబ్జెక్టు ఉంటుండగా మన వాళ్ళు మరి నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట ఎంతవరకు సమంజసం? సమంజసం కానే కాదు. ఒకవేళ మళ్ళీ నేను ఇందాక అన్నట్టుగా ఆప్షన్ పుట్టిండు అని అనుకుంటే మరి డిసెంబర్ 25 పుట్టిండు అని ఎక్కడ ఉంది? మళ్ళీ లేదు కదా, లేదు. నీకు సమయము లేదు. మరి నువ్వు చెప్పుకుంటున్నట్టుగా అది ఇక్కడ పుట్టుక అనేటువంటి జరగను లేదు కనుక ఆ పదము, ఆ భాషను ఉపయోగించడానికే వీలు లేదు. రైట్. వీటన్నిటినీ కొట్టేసే తలమానిక మాట మరొకటి చూస్తుందండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. సర్వ శరీరులు పోయిన వారు. సారీ, ఒక్క నిమిషం. 24 కాదు, జస్ట్ అక్కడే ఉంటుంది, కొంచెం మీదికి కిందికి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 20. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కానీ తను మృతుల్లో నుండి లేపిన లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడ్డాడు, కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడటానంటే తన తండ్రి యందు విశ్వాసం మనం ఉంచాలని, ఆయన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని ఈ కాలంలో మన కోసం ఆయన ప్రత్యక్షపరచబడ్డాడట. జగత్తు పునాది వేయబడక మునుపు నియమింపబడ్డాడు, ఈ కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు వచ్చాడు? లోకం పుట్టక మునుపు పుట్టాడు,
అవునా? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి నువ్వేమంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అని అంటున్నావు. అలా ప్రతి సంవత్సరం పుట్టిన దిన పండుగని చేస్తున్నావు. ఇదంతా మనకు కరెక్ట్ చెప్పండి. అంటే ఇప్పుడు మనం వాక్యానుసారంగా చేస్తున్నామా, వాక్యానికి భిన్నంగా చేస్తున్నామా? ఒకవేళ ఈ డిసెంబర్ 25 అనేటువంటి ఈ యొక్క ఆచారాన్ని మనం కొనసాగిస్తే వాక్యానుసారంగా చేసినట్ట, వాక్యానికి భిన్నంగా చేసినట్ట? వాక్యానికి భిన్నంగా చేసినట్టు. వాక్యానికి భిన్నంగా చేసిన వాడికి పాపక్షమాపణ ఉందా అండి? వాక్యానికి భిన్నంగా చేసినట్టు వాడికి పాపక్షమాపణ ఉందా? లేదు. కనుక జాగ్రత్త సుమా, వారిలో మీరొకరు అవ్వకండి. పాప క్షమాపణ లేని వారిలో మీరొకరు అవ్వకండి. ఏమండి? డిసెంబర్ 25 చేసింది తక్కువ అవుతుంది అన్నట్టుగా మళ్ళా ఏమండి అడ్వాన్స్ క్రిస్మస్ అట, ఏమండి సెమీ క్రిస్మస్ అట, యూత్ క్రిస్మస్ అట, ఏమండి ఇంకా ముసలిలో క్రిస్మస్ లేదా? ఏమండి అంటే పాపాలు ఇంకా ముదిరిస్తాను, పండిస్తాను. ఇంకా ఒకటైతే సరిపోతున్న డోసు ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే తక్కువ అండి, పాపములో ఏమైనా వెనకబడిపోతామేమో అని ఏమండి ఇంకా రకరకాల వేరియేషన్లలో దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి. ఏమండి వీళ్ళ బలహీనతను ఆశ్రయం చేసుకున్నటువంటి వాడు తాజు కృష్ణవాడు ఏం చేస్తాడో తెలుసా? 3 నెలల నుండే, క్రిస్మస్ 3 నెలల ముందు నుండే ఏమండి అక్టోబర్ నుండేనండి కేక్ తయారు చేస్తుండట. దానికి విదేశాల నుండి ఎవరెవరైతే గెస్టులుగా వస్తున్నారో వాళ్ళందరి చేతులు పెట్టి తాండంలా. అంటే భారతదేశ క్రిములు సరిపోవని, అమెరికా ఓడి, కెనడా ఓడి, ఫ్రాన్స్ ఓడి, బ్రిటన్ ఓడి, ఏమంటే ఆస్ట్రేలియా ఓడి. మీకు చూసారా? ఈ రోజు పేపర్లు ఉంది, ఈ రోజు నిన్న అంటే వచ్చిన మొన్న ఇచ్చాడు, నిన్న ఇచ్చాడు. మొన్న ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు అని చూశాను. ఏమండి అందరి చేతులు పెట్టించాడు. మళ్ళీ ఇవాళ ఇచ్చి చెప్తున్నాడు, ఇదిగో టూరిస్టుల చేత కేక్ కలుపుట అని ఇచ్చాడు. ఏమండి విజిటర్స్ చేత నువ్వు కేక్ కలిపేయడం ఏంటి అంటే ఇక్కడున్న క్రిములు బ్యాక్టీరియాలు సరిపోతలేవు అని ప్రచారంలో ఏమండి వాడు వేసేటువంటి అంతేది ప్రిల్లరా. అంటే చూడండి, ఈ రకంగా వీళ్ళు ఇలా అడ్వాన్స్ అయిపోతున్నారంటే పాపం మరింతగా పండిపోతున్నది అని అర్థం. ఓకే, ఇవన్నీ పక్కకు పెట్టండి. లోకంలోనికి ఇప్పుడు మీకు ఒక ఫైనల్ ఒక ప్రశ్న. ఇప్పుడు యేసు లోకంలో పుట్టాడా, లోకంలోనికి వచ్చాడా? వచ్చాడు. అది విషయం. ఓకే, లోకంలోనికి వచ్చాడు. ఏదేమైనా లోకంలోనికి ఒకనాడు వచ్చాడు. అది 25 65 మనకు అనవసరం. ఓకే, ఏదో ఒక దినమున వచ్చాడు. వచ్చిన దాన్ని బట్టి మనం సంతోషించవచ్చా లేదా? సంతోషించవచ్చు. వచ్చిన దాన్ని బట్టి సంతోషించవచ్చు. ఇంకొకటి, మరి మనకు పెద్దన్నగా ఒకనాడు పుట్టి మనకు కావలసిన చక్కని లోకాన్ని కలగజేసిన వాడు కదా. మరి దాన్ని బట్టి మనం సంతోషించవచ్చా లేదా? మనకు కావాల్సిన చక్కని ప్రకృతిని కలిగించినందుకు మనకంటే ముందుగా పుట్టాడు. దాన్ని బట్టి మనం సంతోషించవచ్చు. ఏమండి ఆయన పుట్టుకను బట్టి సంతోషించవచ్చు, ఆయన రాకడను బట్టి సంతోషించవచ్చు. కానీ ఎన్నడూ సంతోషించాలి? ఏమండి ఆయన పుట్టాడని ఒక దినం సంతోషించి మరి మిగిలిన 364 దినాలు ఏడతామా? ఆయన మనకు రక్షకుడు అయినందుకు, మన కోసం ఈ సృష్టిని కలగజేసినందుకు ఆయనను బట్టి మనము ఎన్నడూ సంతోషించాలట అంటే చూడండి చెప్తున్నాడు. ఎఫెసీలో రాసిన పత్రిక 4 ఫిలిప్ ఓకే గుడ్. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. లేదు ప్రభువా, మేము ఒక డిసెంబర్ 25న మాత్రమే ఆనందిస్తాం, మిగతా దినాలు ఏడుస్తాం. శ్రమల దినాలని అట్లా ఏడుస్తాం. ఏమండి ఉపవాస ప్రార్థనలు అని ఇట్లా ఏడుస్తాం. ఎప్పుడు 24 గంటలు ఏడుపుట్టు ముఖాలతో ఉంటాం తండ్రి. ఏంటంటే ఆయన ఏమంటున్నాడు? ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను. మళ్ళీ మీరు తిక్కలోడు చెప్పింది చేయరు. మీకు అది అలవాటు అనవైతుంది.
మరలా చెబుతున్నాను, ఆనందించు. ఆనందించుడి. దేనికోసం అండి ఈ ఆనందం? మనల్ని రక్షణలోకి తీసుకొచ్చినందుకు మనం ఆనందపడాలి. రక్షణలోకి తీసుకురావడానికి ఈ లోకంలోనికి వచ్చినందుకు ఆనందపడాలి. ఈ సృష్టి చేసినందుకు ఆనందపడాలి. ఈ సృష్టిని చేయటానికి మన కోసం ముందుగా పుట్టినందుకు ఆనందపడాలి. ఆనందపడండి. ఆ ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోండి. అదే సువార్త. ఆ ఆనందాన్ని నలుగురితో షేర్ చేసుకోండి. ఆనందం ప్రతిదినము పొందండి. ఇది లేకపోతే దుఃఖపడు వాడికట ప్రతిదినము శ్రమే అట, ఆనందపడేటువంటి వాడికి ప్రతిదినము సంతోషమేనట. ఏంటి సామెతల గ్రంథం 15వ వచనం కూడా చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నిత్యము ఆనందమే వాడికి. సంతోష హృదయానికి నిత్యము ఆనందమే. కనుక పిల్లరా, మనం దేవుని కోసం శ్రమ పడుతూనే ఈ శ్రమలో మనం ఆనందించాలి. ఎన్ని రకాల ఆనందాలు తెలుసా? ఆయన పుట్టినందుకు ఆనందం, ఆయన వచ్చినందుకు ఆనందం, మరి రక్షణలోనికి తీసుకొచ్చినందుకు ఆనందం, ఇదిగో మన సువార్త ప్రకటిస్తూ ఆ పరలోక రాజ్యానికి అర్హతలు సాధిస్తున్నందుకు ఆనందం, ఈ సువార్త ప్రకటించగా ఒకడు విని రక్షణలోనికి వస్తున్నందుకు ఆనందం. ఇన్ని రకాల ఆనందాలండి, ఇన్ని రకాల ఆనందం పిల్లరా. మరి ప్రతిదినం మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం ప్రతిదినము ఆనందపడుతూనే ఉండాలి. కనుక యేసు లోకములోనికి వచ్చాడు అని చెప్పు, అంతేగాని 2000 సంవత్సరాల క్రితం యేసు లోకంలో పుట్టాడు అని చెప్పకూడదు. అది తప్పవుతుంది. వాక్యానుసారంగా అది తప్పవుతుంది. ఏమంటే దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటాడండి? ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్ ఉంటాడు? ఏం లేదు కదా, ప్రార్థిస్తున్నాం. అది లోకంతో లోకమంతతో చెప్తానని చెప్పారు. అవును, అది అప్పుడైతే మరి గొల్ల కొంచెం నాలెడ్జ్ తక్కువ, కానీ లోకముకి కొంత యెషయాలో చెప్పింది ఆత్మీయ పుట్టుక గురించి, శరీర పుట్టుక గురించి కాదు. అది ఆయన పుట్టెను, ఆయన మనకు అనుగ్రహింపబడేను. ఆ సందర్భం కూడా పుట్టిన చెప్పేసింది. అంటే అదే ఆ సందర్భం పాస్ట్ టెన్స్. అప్పట్లో కూడా పాస్ట్ టెన్సే చెప్తుంది. ఇప్పుడు యెషయా ఇది యెషయా ఏం చెప్పినంటే పుట్టిన అని చెప్పిన అప్పుడే పుట్టిండు. యెషయా ముందే పుట్టిన్నాడు అని అంటాడు. ప్రవచనప్పుడే చెప్పిండు. ఉన్నాడు, పుడతాడు అని చెప్తలేడు. పుడతాడని చెప్తే వాళ్ళకి పట్టుకోవాలి. చెప్పాను పుట్టెను అనుగ్రహింపబడను అంటే అంతకు ముందుకే అనుగ్రహింపబడ్డాడు. పుడుతున్నాడని చెప్పలే, పుట్టాడు అని జరిగిపోయింది. అంటే ఆయన అనాది కాలంలో పుట్టాడు కదా, సృష్టి పుట్టక ముందే పుట్టాడు కదా, దాన్ని రిపీట్ చేస్తున్నాడు. ఆయన పుట్టేను భవిష్యత్తులో ఈ భారం తీసుకోబోతున్నాడు అని చెప్పి. సర్వోన్నతుడైనటువంటి ఈ భారంలో